హలో ఫ్రెండ్స్, మేము షాప్కి వెళ్తున్నామండి. ఆకలి తెంచేస్తుంది. గబగబా వెళ్ళి వాటి తెచ్చుకుందాం అని చెప్పి వాళ్ళు అక్కడ గుడి ఉంది, చూపెడతాను చూడండి. చూశారు కదా, కొట్టుకు అలాగే వెళ్దాం అనుకున్నాం. పదండి అలా మాట్లాడుకొని వెళ్దామా. ఆకలి దంచేస్తుందండి ఉదయం నుంచి. ఉదయం టిఫిన్ కొన్నాను, కొద్దిగా తినాలండి. డబ్బులు కూడా పట్టుకుని గొడుగు మీద వెళ్తానండి. గొడుగు చూసారా, ఇందాక చూపెడతానులేండి. పదండి వెళ్దాం. అమ్మ అలసిపోయాను రా బాబు, కొట్టుకెళ్ళి. అమ్మ అబ్బాబా అబ్బా అమ్మ అయ్యా నాయన, ఈ ఎండలకు చచ్చిపోతున్నాం అండి. నిజంగానండి, ఈ ఎండలకు చచ్చిపోతున్నాం. ఆ సందులోకి వెళ్తే కొట్టు వస్తుందండి. ఆ సందుకి వెళ్తే కొట్టు వస్తుంది. వెళ్తాం అలా సందుకి వెళ్ళాలండి. పదండి వెళ్దాం. సరే పదండి అలా పదండి. అమ్మ అది స్పెండర్ బాబండి. ఎలాగున్నారు, బాగున్నారా? చూసారా, అలాగైతే అల్లదిగో ఈ సందుకి దాటాలి ఇప్పుడు. చూడండి, దాటుతున్నా. అల్ల అక్కడ కొట్టు ఉందండి. అయ్యో కొట్టు తీయలేదండి. అయ్యయ్యయ్యా, కొట్టు తీయలే. రేపటి తిరిగిపోతున్నా. ఇదేమో నాకు తోక మట్టినట్టు ఏదో ఒకటి, అది ఏదో పద్యం ఉంటుంది. చూసారా, నా ఆకలికి ఎవరు లేరు. అలసిపోయి వచ్చాను. మీతో కూడా వచ్చాను కదండి. అయ్యో మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, చచ్చిపోతున్నాం. గొడుగు తెచ్చాను చూసారా. గొడుగు ఇందాక చూపెట్టలే కదా, చూపెట్టాను చూడండి. అవన్నీ వీధులు అండి. ఇక మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలండి. అలసిపోతానండి. అమ్మ అలసిపోతానండి ఎక్కువ. ఇక్కడ అవన్నీ ఉన్నాయండి. అలాగైతే అలాగే వెళ్దాం. అమ్మ అబ్బా వెళ్దామండి. అక్కడ కూడా చూపించాను చూడండి, అన్నీ చూపెడతాను. అలసిపోయి వచ్చాను కదా, నాకు బాధ, మీకు కాదండి. ఇక్కడ వీడియో తీయాలంటే చాలా కష్టం అండి. ఎండలో కదా, చాలా కష్టం. ఎండలో చచ్చిపోవాలనిపిస్తుంది. ఎండలో ఈ వేసవికాలం అస్సలు తట్టుకోలేము. బండి చచ్చిపోవాలి నిజంగా. ఎండకి ఏదో చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. ఏసీలో పడుకుంటే కానీ మనకి ప్రాణం రాకుండానండి. అలాగే మాట్లాడుకొని మా ఇంటికి వచ్చామండి. దగ్గరికి వెళ్తున్నామండి. ఇందాక గొడుగు వేసుకొని వచ్చానండి. చూశారు కదా, అల్లదిగోండి, జూమ్ చేస్తాను.